ఈ ప్రభుత్వం దగ్గర ఆర్థిక సామర్థ్యం ఉందా అంత ప్రశ్న. ఓకే అజయ్. వర్మ గారు, ఇక్కడ 100 మంది 100 మాట్లాడివ్వండి, 100 మంది 100 విశ్లేషించనివ్వండి. సార్, వైజాగ్ కి గూగుల్ వచ్చిందని గురించి ప్రపంచం అంతా గొప్పగా మాట్లాడింది. సార్, గూగుల్ CEO సుందర్ పిచాయ్ గారు వైజాగ్ ని అద్భుతంగా మాట్లాడుతూ ఇట్స్ ఎ డెవలపింగ్ సిటీ, గూగుల్ వంటిది, దట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దట్టు వైజాగ్ ఈ సీషోర్ ఉన్న ఏరియా దగ్గరికి వెళ్ళి మనం పెడుతున్నాము అంటే వీఆర్ గోయింగ్ టు బి ప్రౌడ్ అని చెప్పేసి ఆయన మాట్లాడారు. సార్, ఒక దేశ ప్రధాని మాట్లాడాడు. సార్, ఈ రోజు పక్క రాష్ట్రాల వాళ్ళు బాధపడుతున్నారు ఈ గూగుల్ని మేము తెచ్చుకోలేకపోయామని. సార్, చివరికి యూకే గవర్నమెంట్ కూడా మాట్లాడుతుంది. వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్, లేకుంటే లాట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పవర్. సార్, ఇవేమీ ఆలోచించకుండానే చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోదీ గారు కానీ ఈ రోజు లేకుంటే వైజాగ్ సిటీని మొత్తాన్ని సర్వనాశనం చేయడానికో, లేకుంటే వైజాగ్ సిటీలో వచ్చే పవర్ కన్సంప్షన్ మొత్తం గూగుల్కే పెట్టడానికో ఇలా నిర్ణయం తీసుకుంటారు. సార్, నాకు అర్థం కాని విషయం ఏంటంటే సుందర్ పిచాయ్ కంటే నేను ఎక్కువ చదువుకోలే, నరేంద్ర మోదీ గారి కంటే ఎక్కువ రాజకీయం నాకు తెలియదు, లేకుంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అడ్మినిస్ట్రేషన్ నాకు అంత నాలెడ్జ్ నా దగ్గర లేదు. ఈరోజు దేశాధినేతలందరూ కూడా గూగుల్ గురించి అప్రిషియేట్ చేస్తూ ఇట్స్ ఎ టర్నింగ్ పాయింట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఇట్స్ ఎ టర్నింగ్ పాయింట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఇండియా, ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఇండియా అని అంతమంది మాడుతుంటే వీఆర్ గోయింగ్ టు బి ఫీల్ ప్రౌడ్. సార్, నిన్న సార్ ఈ రోజు వీళ్ళందరూ ఇన్ని మాడుతున్నారు కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టకపోయి ఉంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే గూగుల్ డేటా సెంటర్ ని గోడౌన్లతో పోల్చింది ఎవరు సార్? వీళ్ళు కాదా? ఇదే గూగుల్ డేటా సెంటర్లు గోర్ఖా తప్ప ఎవడు పనిచేయడు, బయట లోపల తాళం వేస్తారు, బయట గోర్ఖా కూర్చుంటాడని మాట్లాడింది ఎవరు సార్? వీళ్ళు కాదా? గూగుల్ వల్ల పర్యావరణం దెబ్బతింటుందని మాట్లాడింది ఎవరు సార్? వీళ్ళు కాదా? వీళ్ళన్నిటికీ సమాధానం నేను చెప్పటం కాదు వర్మ గారు, నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సార్, వీఆర్ నాట్ అపోజింగ్ ఇట్, వీఆర్ సపోర్టింగ్ ఇట్. ఇది గూగుల్ AI యుగం, క్వాంటమ్ కంప్యూటింగ్ యుగం. కొన్ని సమస్యలు ఉంటాయి కానీ మనం వీటిని ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే రానున్న టెక్నాలజీ మొత్తం ఇదే కాబట్టి మనం దీన్ని వాడాలి. వి షుడ్ యాక్సెప్ట్ ఇట్ అని ఆయన మాట్లాడిన తర్వాత సార్, ఆయన మాట్లాడిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతమంది మాట్లాడతారని మొత్తం చూసా నేను. ఆ తర్వాత ఎస్ మేము గూగుల్ని యాక్సెప్ట్ చేస్తున్నాం, ఇది మా నాయకుడే తీసుకొచ్చాడు, దీనికి ఫౌండేషన్ స్టోన్ వేసిందే మా నాయకుడు. సార్, నేను ఇప్పటికేమంటున్నా సార్, మొన్న మనకి గూగుల్ వచ్చిన తర్వాత ప్రపంచం అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గూగుల్ వచ్చిందని చెప్పేసి అందరం మాట్లాడాం సార్, మన ఛానల్ దగ్గర నుంచి అందరం మాట్లాడాం. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అదానీని పట్టుకొచ్చినా, అదానీ ఎంటర్ప్రైజెస్ పట్టుకొచ్చినా, అదే అదానీ ఎంటర్ప్రైజెస్ కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి మళ్ళీ తిరిగి ఫౌండేషన్ వేసినా సరే అదానీ అని మాట్లాడడం కానీ గూగుల్ అని మనం ఎక్కడా మాట్లాడలేదు వర్మ గారు. ఇది గుర్తించాలి అందరూ కూడా, గూగుల్ అని మనం ఎక్కడా మాట్లాడలే సార్. ఈరోజు అదానీ కానీ ఎయిర్టెల్ కానీ గూగుల్ తోటి అనుసంధానమే పనిచేస్తుంది. మొన్న గౌతమ్ అదానీ గారు కూడా అదే ట్వీట్ చేశారు. ఈరోజు వైజాగ్ వస్తుంది గూగుల్, ఆ గూగుల్ తోటి పని చేసుకునేదానికి మేము ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం అని చెప్పేసి ఒక ట్వీట్ పెట్టుకున్నారు సార్ అక్కడ. అంతేగాని అదానీ గూగుల్ రెండు ఒకటి కాదు, ఇది ఫస్ట్ వీళ్ళు గమనించాలా. ఈవెన్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ తర్వాత అయినప్పటికైనా సరే వైసీపీలో ఎవరైతే అజ్ఞానిగా మాట్లాడారో వాళ్ళందరూ కళ్ళు తెరుచుకోవాలి. మన రాష్ట్రానికి ఒక అద్భుతమైన పెట్టుబడి వచ్చినప్పుడు వి షుడ్ యాక్సెప్ట్ ఇట్. దాని మీద ఏడుపులు ఏడవకూడదు సార్. ఈ రోజు ఒక పక్క దుబాయ్ లో చంద్రబాబు నాయుడు గారు తిరిగారు, ఒక పక్క ఆస్ట్రేలియాలో లోకేష్ గారు తిరిగారు సార్. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రొయ్య ఆస్ట్రేలియాలో మీసం తిప్పనుంది. గతంలో ఉన్న షరతులు మొత్తం ఎత్తేశారు సార్. నిన్న దుబాయ్కి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారితో శోభా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు 100 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దట్టు అమరావతిలో లైబ్రరీ పెట్టేదానికి 100 కోట్ల రూపాయలు మనకి డబ్బులు ఇచ్చారు అంటే వి షుడ్ ఫీల్ ప్రౌడ్ కదండి. ఈ రోజు మన రాష్ట్రాన్ని ఏమి లేకపోతే ఉన్న భవనాలను కూల్చేయట్లేదు, ఉన్న నిర్మాణాలను కూల్చేయట్లేదు, 3 రాజధానులు అంటూ రచ్చరచ్చ చేయట్లేదు, లేకుంటే రాష్ట్రాలు అక్రమ అరెస్టులను గోల చేయట్లేదు, తిక్కల కేసులను తిక్కల వ్యవహారాలు చేయట్లేదు, ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు పారదోలలేదు. ఈ రోజు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తున్నాం. రేపు November 14th and 15th వైజాగ్ లో పరిశ్రమల సదస్సు జరగనుంది. ఆ ఒక్క సదస్సు మనం చూస్తాం సార్. వాట్స్ గోయింగ్ ఇన్ వైజాగ్ వన్స్ అగైన్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడిదారులు వస్తారు, ఎటువంటి పరిశ్రమలు వస్తాయి, ఎన్ని MOUలు జరుగుతాయి, ఎక్కడెక్కడ జరుగుతాయి సార్. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, చిన్నప్పరెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడారు, అంత పెద్ద డేటా సెంటర్ అంత పెద్ద అద్భుతం వస్తే అమరావతిలో పెట్టుకోవచ్చు కదా అని. ఇదే సార్ హాఫ్ నాలెడ్జ్ హాఫ్ మైండ్ మ్యాటర్ అన్ని కూడా సార్. ఈ రోజు అమరావతికి క్వాంటమ్ కంప్యూటింగ్ పట్టుకొస్తున్నాం మనం, ఆల్టర్నేట్ గా వైజాగ్ కి గూగుల్ AI తీసుకొస్తున్నాం మనం సార్. ఇక్కడ ప్రతిదానికి కూడా ఒక ఏరియాని బట్టి ఆ విధంగా తీసుకొస్తాం తప్ప నేను వైజాగ్ పట్టుకుంటే వైజాగ్ లోనే కూర్చుంటా, అమరావతి పట్టుకుంటే అమరావతిలోనే కూర్చుంటా, రాయలసీమ పట్టుకుంటే రాయలసీమలోనే కూర్చుంటా అంటే
అదంతా కూడా ఎట్లుంటుందంటే సార్ ఒక దాన్ని ఏమంటారు కలగాపులగం చేయటం అంటారు. Okay. కాబట్టి మరి ఏదన్నా సరే ఒక లైఫ్ టైం రైట్ టైంలో రైట్ పాత్ లో వెళ్ళాలి తప్ప దేవుడు నోరిచ్చాడు కదా ఇష్టానుసారంగా మనం మాట్లాడుకుంటూ పోవాలా, బురద చేసుకుంటూ పోవాలి, వాళ్ళు కడుక్కుంటూ పోతారంటే కుదరదు సార్. ఒకప్పుడు సింపుల్ గా ఒక మాట చెప్తాను వర్మ గారు, ఒకప్పుడు ఏ పవన్ కళ్యాణ్ గారి గురించి వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడారు. ఈ రోజు ఈ ప్యానెల్లో కూర్చున్న ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు ఉన్నారు, ఇద్దరు పెద్ద మనుషులు, వాళ్ళు కూడా ఇష్టానుసారంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఈ రోజు అదే పవన్ కళ్యాణ్ గారు చేసే రాజకీయం, ఆయన పెంచుకున్న ఆ నైపుణ్యం ఈ రోజు సార్ ఒక రాజకీయ నాయకుడు సార్ ఏంటి భాషణ లేదు సార్. మీ పవన్ కళ్యాణ్ గారి గురించి, మీ లోకేష్ గారు, మీ చంద్రబాబు గారు మాను అన్ని మర్చిపోతే ఎవరేం చేయగలుగుతారు? మీరే వాళ్ళు అచ్చని పచ్చపోసుకోవాలి మీకు ఇష్టం అంటే ఎంతకని భరించాలి? ఇది పర్సనల్ టార్గెటింగ్. ఇద్దరు ఉన్నారు, ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు, ఏంది ఇది? మీకు 100 సార్లు చెప్పా, మీరా గుమ్మడికాయ దొంగ ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు, ఇదే డిబేట్ మాట్లాడుతుంటే ఇంకెవరు ఉన్నారు? కాదండి, గుమ్మడికాయల దొంగ ఇస్తానులేండి, మీకు నేను ఇస్తాను కదా. వెయిట్ చేయండి సార్, ఆవేశం వెయిట్ చేయండి. ఓకే సార్ నేనేమంటున్నా సార్, ఇక్కడ ఒకటి ఏ పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడారో, అసలు అసెంబ్లీ గేట్ దాగుతాడని మాట్లాడారు సార్. ఈరోజు అసెంబ్లీ గేట్ లోకి రావడానికి భయపడుతున్నారు సార్. ఇంకేంటి సార్ వీళ్ళు మాట్లాడేది? వీళ్ళ గురించి మేము మాట్లాడేది ఇప్పుడు సింపుల్ గానండి. ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ వలన ఒక డెకేడ్ ₹1 రాష్ట్రానికి అదేం లేదు. మీరు వీళ్ళు ఎందుకు చెప్పుకుంటారు?